వెల్కమ్ టు డింగ్ డాంగ్ 2.0. నాను మీ జోగిని వచ్చాను. అప్పుడే తెల్లారిందా అంటూ నిద్రలేస్తాడు ఓ సినిమాలో అప్పులు అప్పారావు. చేసిన అప్పు చేయకుండా కొత్త కొత్త అప్పులు చేస్తూ అప్పిచ్చిన వాళ్ళ నుంచి తప్పించుకొని తిరుగుతుంటాడు ఆ అప్పారావు. భలే కామెడీ సినిమా అండి బాబు అది. ఇప్పుడు ఏపీలో సిచ్యువేషన్ చూస్తుంటే అచ్చంగా అప్పులప్పారావు సినిమా 3D బొమ్మలు చూస్తున్నట్టే అనిపిస్తుంది. ఇక ఈ వారం కూడా పొలిటికల్ పంచులు, పక్కపక్కలు, ఏకైకలు అబ్బో చాలా ఉన్నాయండి. మరి ముందుగా హెడ్లైన్స్లోకి వెళ్ళిపోతాం. ప్రజలు తమను కొడుతున్నారని తన మనసులో మాట బయటపెట్టిన చంద్రబాబు. మీరు బాగా చేశారని మీరు అనుకుంటున్నారు, కానీ ప్రజలు మెచ్చడం లేదు. కూటమి చేస్తున్న అప్పులపై పవన్ కళ్యాణ్కు కారుమురి సూటి ప్రశ్న. అప్పుల రత్న ఎవరు, అప్పుల రాణి ఎవరు, అప్పుల మహారాణి ఎవరు? గతంలో టీడీపీ చేసిన దుష్ప్రచారంపై కన్నబాబు సెట్ అయ్యారు. ఆ రోజు శ్రీలంక అన్నారు కదా, ఈ రోజు ఏ లంక అయింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేటీఆర్ పంచులు. ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే పోయినారో వాళ్ళు ఇలా ఆడనా మొగనా చెప్పమంటే చెప్పలేని పరిస్థితి. సర్పంచ్ ఎన్నికలతో కాంగ్రెస్ కు మైండ్ బ్లాంక్ అయిందన్న హరీష్ రావు. రేవంత్ రెడ్డికి దిమ్మ జరిగే తీర్పిచ్చింది అల్లే ప్రజలు. ఆ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోనే ఉన్నారన్న రేవంత్ రెడ్డి. మీ వాళ్ళనే మీ వాళ్ళు కాదు అని అనుకునే పరిస్థితి ఎందుకు దాపురించింది? అందరూ దొంగలే అంటున్న కేఏ పాల్. వాడెంత దోచుకున్నాడు, నేనెంత. సెల్ టవర్ దగ్గర తిరకాస్ హల్చల్. ఇక్కడ ఒక మహాఘోరం జరగబోతుంది జోగన్న. మీరు బాగా పనిచేస్తున్నారు, నాను కూడా బాగానే పనిచేస్తున్నా, కానీ ప్రజలు మన పనితీరు మెచ్చడం లేదని చెప్పేసి కలెక్టర్ల మీటింగ్లో ఆయన మనసులో ఉన్న మాట బయట పెట్టేశారు సీఎం చంద్రబాబు గారు. ఇలా అయితే లాభం లేదు అని వాళ్ళకి క్లాస్ కూడా తీసేసుకున్నారు. నమస్తే బాబు గారు, ఎలా పని చేస్తున్నారు సార్ మన కలెక్టర్లో? మనం పని చేస్తున్నాం. ప్రజలకి పనికొచ్చే పనిలే చేస్తున్నారంటారా? ఏ స్టేక్ హోల్డర్స్ కి అయితే మనం పని చేస్తున్నామో వాళ్ళలో సాటిస్ఫాక్షన్ లేకుండా పని చేస్తున్నాం. అయ్యో, మరి అలా ఎందుకు చేస్తున్నారు సార్? ఎక్కడో సంథింగ్ ఇస్ మిస్సింగ్. అంటే ఇప్పుడు కలెక్టర్లు బాగా పని చెయ్యడం లేదు అంటారు, అంతేనా? మీరు బాగా చేశారని మీరు అనుకుంటున్నారు, ఎండ్ అవుట్కమ్ రావడం లేదు. మరి మీరేమనుకుంటున్నారు? మీరు బాగా చేశామని అనుకుంటున్నాం, నేను కూడా. ఇంకేంటి కావాలి? కానీ ప్రజలు మెచ్చడం లేదు. ఇప్పుడు ప్రజలు మెచ్చడం లేదు అంటే మీ పాలన సరిగ్గా లేదు అని అర్థం సార్. అది ఆలోచించకుండా కలెక్టర్లు కూకోబెట్టి క్లాసు పీకుతుంటే ఏ లాభం చెప్పండి. ఇప్పుడు మెడికల్ కాలేజెస్ చెప్పండి మెడికల్ కాలేజీలను ఏడు చేద్దాం అనుకుంటున్నారు. గడచిన నాయకులు మాట్లాడుతున్నారు ప్రైవేట్ చేసేసారు. మరి మీరేంటారు? దాని పేరు కూడా ప్రభుత్వ కళాశాల పలాని ప్లేస్ పక్కన ప్రైవేట్ వాళ్ళ పేరు పెట్టి మేనేజ్ చేసుకుంటూ చిన్న నష్టాలతో వాళ్ళు మేనేజ్ చేస్తారు. అసలు ఆస్తి ఎవరిది? ఆస్తి ఎవరిది? మందే. గైడ్ లైన్స్ ఎవరు ఫ్రేమ్ చేస్తారు? గైడ్ లైన్స్ ఎవరు ఫ్రేమ్ చేసాం? మనమే ఫ్రేమ్ చేస్తాం. ఎవరు రెగ్యులేట్ చేస్తారు? దాన్ని రెగ్యులేట్ ఎవరు చేస్తాం? మనమే చేస్తాం. అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్లు అన్నీ మనమే అయినప్పుడు మరి పెత్తనం ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు సార్? 500 కోట్ల రూపాయలు రిషికొండకు పెట్టారు. ఓహో, అట్టే పెళ్ళారా? చెప్పండి. 500 కోట్లు పెట్టుంటే ఒక 2 కాలేజీలు వచ్చేటివి. అసలు ఆ రిషికొండ భవనాలకు ఈ మెడికల్ కాలేజీలకి ఏంటి సార్ సంబంధం? దాన్ని ఏం చేయాలని ఇప్పుడు తెలియకుండా ఒక వైట్ ఎలిఫెంట్ గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ కట్టున్న అద్భుతమైన ఋషికొండ భవనాలను ఏమి చెయ్యాలో తెలియడం లేదంటే సంథింగ్ మిస్సింగ్ అనుకుంటున్నారు సార్ ప్రజలు. ఆ వైట్ ఎలిఫెంట్ సంగతి ఏమో కానీ రాష్ట్రంలో 3 గొన్నేనుగులు మాత్రం దర్జాగా హెలికాప్టర్లో తిరుగుతున్నాయని అంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకుడు శేఖర్ రెడ్డి గారు. నమస్కారం సార్. అమరావతి ప్రాంతం కంప చెట్లు కొట్టేసుకోవడం కోసం ఎంత ఖర్చు పెట్టారయ్యా? అది వైట్ ఎలిఫెంట్ కాదా? ఏమో సార్, మాకు తెలదు, మరి మీరే చెప్పాలి. సో మీరు లక్షల కోట్లు అప్పు చేసి దుబారా చేస్తుంటే గోల్డెన్ ఎలిఫెంట్ సార్. ఆ రుషికొండకి 500 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని వైట్ ఎలిఫెంట్ గా మార్చేశారంట కదా. 350 కోట్లకు పై చిలుకు డబ్బుతోటి యోగా డే పెట్టి సముద్రం పాలు చేస్తారు. అదేమన్నా గోల్డెన్ ఎలిఫెంట్ అయిందా? పర్యావరణం అంతా ధ్వంసం అయిందంట కదా. పచ్చటి 3 పంటలు పండేటువంటి ప్రాంతాన్ని కాంక్రీట్ జంగిల్ గా మార్చడం పర్యావరణ భద్రత కోల్పోవడం లేదా? ఆహార భద్రత
సమగ్రత కోల్పోవడం లేదా? అయితే ఇప్పుడు ఏటంటారు సార్ మీరు? రాష్ట్రంలో 3 వైట్ ఎలిఫెంట్స్ ఉన్నాయి. 3 వైట్ ఎలిఫెంట్స్ సార్? ఏంటి నిజంగానే? ఏటేడు సార్ ఆ 3 వైట్ ఎలిఫెంట్స్? లక్షల కోట్ల అప్పు చేసి హెలికాప్టర్ లో దుబారాగా తిరుగుతా ఉన్నాయి 3 ఎలిఫెంట్స్. ఏనుగులు హెలికాప్టర్లో తిరుగుతున్నాయా సార్? ఊరుకోండి కామెడీ మీరును. ఎక్కడైనా ఏనుగులు హెలికాప్టర్లో తిరుగుతాయి ఏంటి? 3 గున్నేనుగుల్లా ముగ్గురు కలిసి తిరుగుతా ఉంటే ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టి అదేమన్నా గోల్డెన్ ఎలిఫెంటా? 3 ఏనుగులు అంటారు, ఆ ముగ్గురు అంటారు. అసలు ఏ ముగ్గురు గురించి చెప్తున్నారు? ఏ 3 ఏనుగురు గురించి చెప్తున్నారు? మాకేటి అర్థం కావట్లేదు సార్. చంద్రబాబు గారు డబుల్ పిహెచ్డి చేశారని ఒక కొత్త విషయం బయట పెట్టారు కారుమూరి వెంకటరెడ్డి గారు. అప్పులప్పారావు సీక్వెల్ తీస్తే సినిమా సూపర్ హిట్ అవుతుందని పవన్ కళ్యాణ్ గారికి సలహా కూడా ఇచ్చారు. ఆ నమస్తే గారు, ఏంటండి విశేషాలు? చంద్రబాబు నాయుడు గారికి సహజంగానే నిజం మాట్లాడితే ఆయన తల 1000 ముక్కలైద్దని చెప్పి, అంటే ఆయన మాట్లాడే అన్ని నిజాలు కాదా? ఆయన సంపద సృష్టించడం వదిలేసి కొత్తగా అప్పుల్ని ఎలా సృష్టించాలి అనే దాని మీద మాత్రం డబుల్ పిహెచ్డి చేశాడని చెప్పొచ్చు. అసలు రఫ్ గా ఈ 18 నెలల కాలంలో ఎంత అప్పు చేసి ఉంటారు సార్? 2,80,000 కోట్లు దాదాపుగా 18.5 నెలల కాలంలో వీళ్ళు చేసినటువంటి అప్పు. అయ్యో బాబోయ్. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పు కేవలం 3,32,000 కోట్లు. మరి 10 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు అప్పు చేశారని అన్నారు కదా వాళ్ళు. 10 లక్షల కోట్లు చేశామని ఒక రోజు, తెల్లారి ఇంకొకడు వస్తాడు 11 లక్షలు అంటాడు, ఆ తెల్లారి ఇంకొకళ్ళు వస్తారు 12 అంటాడు, ఇంకొకళ్ళు 14 లక్షల కోట్లు అంటాడు. ఎల్లో మీడియా కూడా పెద్ద పెద్ద ఎడ్డింగులు పెట్టింది సార్. వాళ్ళు రాసినటువంటి అప్పుల కుప్ప, అప్పుడే తీరేది, అప్పులే అధికం, ఆంధ్రాకి అప్పులే శాపం, ఇది వాళ్ళ జాతి పత్రికలో పెట్టినటువంటి హెడ్డింగ్లు. మరి బాబు గారు తానా అంటే తందానా అని అంటవే కదండి ఆ ఎల్లో మీడియా పని. టిక్ టిక్ అప్పులు బాంబు అని హెడ్డింగ్లు పెట్టి రాశారు ఆ రోజు. మరి ఇప్పుడు మరి ఏదైతే ఇప్పుడు అప్పులు తీసుకొని వస్తుంటే ఎక్కడికి పోయారు? ఇప్పుడు ఏమైనా చచ్చిపోయారా? బతికే ఉన్నారు కదా? బతికే ఉన్నారు సార్. కాకపోతే వాళ్ళకి ఏమీ కనిపించు వినిపించు, అదే మ్యాజిక్. ఇంకొక ఆయన ఉన్నాడు, ఎవరు ఆయన? నేనేమో తక్కువ తిన్నానని చెప్పి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గోరా ఆయన వచ్చేసారు. ఆయన అయితే సినిమాటిక్ స్టైల్లో ఇదిగోండి అప్పుల రత్న అని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే ఆయన ట్వీట్లు పెట్టినటువంటిది. మరి అప్పట్లో ఆయన డెడికేషన్ డిటర్మినేషన్ అలా ఉండేది. మరి ఇప్పుడు అప్పుల రత్న చంద్రబాబు నాయుడు, అప్పుల రాణి లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ అని ఇప్పుడు కూడా ట్వీట్లు పెడితే ప్రజలు హర్షించేవాళ్ళు కదా. అలా ఎందుకు పెడతారులేండి సార్? పెడితే ఊరుకుంటారా ఏంటి? సినిమా తెద్దాం లేకపోతే. సినిమానా? ఏ సినిమా సార్? అప్పుల రత్న ఎవరు, అప్పుల రాణి ఎవరు, ఏదైతే అప్పుల మహారాణి ఎవరు? అప్పుల రత్న, అప్పుల రాణి, అప్పుల మహారాణి. అబ్బా టైటిల్స్ అదిరిపోయాయి సార్. సినిమా సూపర్ డూపర్ హిట్, పక్కాగా 1000 కోట్ల కలెక్షన్. అప్పుడు రాష్ట్రం శ్రీలంక అవుతుంది అన్నారు, మరి ఇప్పుడు కడియుపలంక అవుతుందా అని ప్రశ్న ఎత్తున్నారు కన్నబాబు గారు. నమస్కారం సార్ కన్నబాబు గారు, ఏంటి సార్ విశేషాలు? ఆ రోజు ఏమేం మాట్లాడారని చూస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుంది. ఆ మాట ఎవరన్నారు, ఎప్పుడు అన్నారు? ఏప్రిల్ 5వ తేదీ 2022 చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్. ఆహా. శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కోతవేటు దూరంలో ఉంది. ఓహో, ఏ మహానుభావుడు అన్నాడు సార్ ఈ మాట? 2022 మే 17న పవన్ కళ్యాణ్ గారి ట్వీట్. ఇంకా శ్రీలంక కంటే రాష్ట్ర అప్పులు 4 రెట్లు. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డె, ఈ స్టేట్మెంట్ వదిలిన మేధావి ఎవరు సార్? ఇప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న పయ్యావుల కేశవ్ గారు. అబ్బబ్బబ్బబ్బబ్బా. ఆ రోజు శ్రీలంక అన్నారు కదా. అవును సార్, రోజుకి 3 సార్లు శ్రీలంక 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 అని చెప్పేసి కలవరించి వాళ్ళు. ఈ రోజు ఏ లంక అయింది? శ్రీలంక కాలేదా ఇంకా? ఏదన్నా కడిపలంక అందంగా పూలు పళ్ళు మొక్కలతో పచ్చగా ఉంటది కదా, అలాగైనా కడిపలంక కనబడుతుందా మీకు శ్రీలంక బదులు? శ్రీలంక కడియూపులంక పక్కన పెట్టండి సార్. అసలు ఇప్పుడు రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది ఆ విషయం చెప్పండి. నిపుణులు చెప్తున్నారు సౌత్ సుడాన్ లాగా మారిపోద్దేమో ఆంధ్రప్రదేశ్ అని. మీ అంటే శ్రీలంకను దాటేసి ఆఫ్రికా కంట్రీస్ తో పోటీ పడుతుందన్నమాట. మీరు చేసే అప్పు సంపద ఎలాగైంది, జగన్ గారు చేసిన అప్పు ఏమో అప్పు ఎలాగైంది? వాళ్ళ పాలసీయే అంత. బాబు గారు చేస్తే అప్పు, మీరు చేస్తే తప్పు. ఒక అబద్ధం పట్టుకుంటారు, అది నిజం అనిపించే వరకు మాట్లాడతారు, రాస్తారు. అది ఆర్ట్. అందులో వాళ్ళ మించిన మనగోళ్ళు ఈ ఓల్డ్ ప్రపంచంలోనే ఎవరు లేరు. అలాగే ఇచ్చేవాడు ఉండాలి కానీ చంద్రబాబు నాయుడు ఎవరి దగ్గర నుంచి అప్పు తెచ్చే పరిస్థితి కనపడదు. అయ్యయ్యో, ఎంత కష్టం వచ్చింది సార్ పాపం బాబు గారికి. కొన్ని జీతాలన్నా సరిగా ఇస్తున్నారా అంటే ఏం ఇవ్వట్లేదా? గట్టిగా గొడవ పెడతారు అనుకున్న 2-3 శాఖలు, ఆ 2-3 శాఖలకి 2-3 కేటగిరీల ఉద్యోగులకి మాత్రం ఒకటో
మీదకి వేసేస్తున్నారు. పోనీ వచ్చే నెల అయినా టైంకి ఇస్తారా సార్ జీతాలు? ఈ నెల కదబ్బా, వచ్చే నెల కూడా రెడీగా ఉండండి, లేట్ అవుతాయి అన్నారంట. వచ్చేదేమో సంక్రాంతి నెల, ఇదేమో క్రిస్మస్ నెల. పండగ పూట కూడా పస్తులు పెట్టేలాగా ఉన్నారు చూస్తుంటే. దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నట్లుగా తయారయ్యారు రాజకీయ నాయకులు అని అంటున్నారు కేఏ పాల్గొరు. అందరూ వంతుల వారిగా ప్రజలను పీక్కు తింటున్నారని ఫైర్ అయిపోయారు. నమస్కారం సార్ కేఏ పాల్గొరు, చాలా రోజులకి వచ్చారు, ఏంటండి విశేషాలు? ఇప్పుడున్న పార్టీల్లో నీతి నిజాయితీ లేదు. అది అందరికీ తెలిసిన విషయమే కదా, ఏదైనా కొత్త విషయమా? డబ్బు సంపాదించుకోవడం, దాచుకోవడం. ఎవరు దోసుకుంటున్నారు సార్? ప్రతి పార్టీలో మనం చూస్తుంటే వాడెంత దోచుకున్నాడు, నేనెంత. ఎవరు కూర్చున్న పేర్లు చెప్పండి. ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు, ఎంపీలు తీసుకుంటున్నారు, ముఖ్యమంత్రులు తీసుకుంటున్నారు. దోచుకోవడం, ప్రజలను పీక్కు తినడం రాజకీయ నాయకులు జన్మ హక్కు సార్. అన్నట్టు మొన్న తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు జరిగాయి కదా, దాని గురించి కూర్చుంత చెప్పండి. అక్కడ అట బీఆర్ఎస్ వాళ్ళు 2500 ఇచ్చారట, కాంగ్రెస్ వాళ్ళు 1500 ఇచ్చారట. సార్ ఎలక్షన్ ఏదైనా క్యాష్ డిస్ట్రిబ్యూషన్ కామన్ అండి, అది సరే కానీ పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గురించి కూర్చుని చెప్పండి. ఈ ఎమ్మెల్యేలు అందరూ బీఆర్ఎస్ లోనే ఉన్నారని తీర్పునిస్తాడు. అందరు కళ్ళు అందరికి పచ్చకామరలు పొట్టాయా? ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు సార్? ఆ 10 మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై అయినంత వరకు సుప్రీం కోర్టు వరకు తిరుగుతాను. ఏంటి సుప్రీం కోర్టుకి వెళ్తారా? వెళ్ళండి. నీతి నిజాయితీ ఉన్నవారందరూ నాతో చేతులు కలపండి. కలపకపోతే ఈ దేశం కూడా ఒక పాకిస్తాన్ లాగో, సుడాన్ లాగో, గ్రీస్ లాగో, వెనజువెలా లాగో, నైజీరియా లాగో సర్వనాశనం అయిపోయేటప్పుడు కేఎఫ్ఆర్ను గుర్తించుకోండి. అప్పుడు మీరు వచ్చి దేశాన్ని కాపాడతారా? అప్పటి వరకు ఏడు చేస్తారు? ఆ పనేదో ఇప్పుడే చేయొచ్చు కదండి. ఆ ఎమ్మెల్యేలు ఆడ మగ అట ఇట ఆ గట్టునుంటారా ఈ గట్టుకు వస్తారని ప్రశ్నిస్తున్నారు కేటీఆర్ గారు. నమస్కారం సార్, ఏడు సార్ ఈ ఎమ్మెల్యేలు గొడవ? 10 మంది ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరినారు. కానీ వాళ్ళు బీఆర్ఎస్ లోనే ఉన్నారని తీర్పిచ్చారు కదా స్పీకర్ గారు. ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే పోయినారో వాళ్ళు ఇలా ఆడనా మొగనా చెప్పమంటే చెప్పాలని పరిస్థితులు ఉన్నారు. అంటే అటు ఇటు కాకుండా మిగిలిపోయారా? ఎటు ఉంటాయి ఏంటి సార్? కావలసిన పనులు అవుతున్నాయా లేదా అనేదే పాయింట్. ఏ పార్టీ రాబాయి నీదంటే ఏ పార్టీ ఆనికి తెలియదు. పార్టీ తప్పనేముంది సార్, పవర్ ఉంటే సాల్దా ఏంటి? 75 ఏళ్ళకి వచ్చిండు పోచారం శ్రీనివాసరెడ్డి, ఏం రోగమైనా నాకు అర్థం కాదు. సిగ్గు లేకుండా కాంగ్రెస్ లో చేరి ఇలా ముఖం ఎక్కడ పెట్టుకోనా తెలియక కాంగ్రెస్ లో దిక్కు కూర్చున్నాడు. ఏది అసెంబ్లీలో ఎటు కూర్చుంటే ఏముంది సార్? మొన్న స్పీకర్ ముంగట మనోళ్ళు అడిగిరట, మరి నువ్వు మా ఓన్ అయితే గటెందుకు కూర్చున్నావా? అడిగితే ఆయన ఏంటి చెప్పారు? బాత్రూమ్ దగ్గర ఉంది, జల్లి పోయేది ఉంటది. మరి మధ్యలో బాత్రూమ్ కి వెళ్ళి రావడం కూడా ముఖ్యమే కదా సార్? అదో బతుకా నీది నాకు అర్థం కాదు. ఏం బతుకు, ఎందుకు ఆ బతుకు నాకు అర్థం కాదు. సార్ మరి అలా తీసి పారేయకండి సార్. టెక్నికల్ గా ఆయన ఇంకా మీ పార్టీలోనే ఉన్నారు. 10 మంది ఎమ్మెల్యేలు ఏం బతుకది? వాళ్ళు బతుకేంటి సార్, బ్రహ్మాండంగా బతుకుతున్నారు. ఓ పెద్ద పెద్ద మాటలు చెప్తాడు కడియం శ్రీహరి. ఏంటి చెప్తారు? కడియం అంటే కమిట్మెంట్ టు క్యారెక్టర్. క్యారెక్టర్ కాకరకాయన. కాకరకాయలు వంకాయలు కాదు సార్. రాజకీయ నాయకులు క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే అదో పెద్ద సాహసం. రేవంత్ రెడ్డి ఉండేది 3 ఫీట్లు కానీ 30 ఫీట్లు డైలాగులు కొడతాడు. ఎప్పుడు వచ్చామనేది కాదు సార్, బుల్లెట్ దిగిందా లేదా అనేదే ఇంపార్టెంట్. ఆయన ఎన్ని ఫీట్లు ఉంటే మీకెందుకు సార్? సీఎం కుర్చీలో కూకున్నాడా లేదా? అడ్డిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయిన ఎలాగోలా అయ్యారు కదా, ఇంకెందుకు సార్ అలా దెప్పుడు చేస్తారు? మీ సెటర్లన్నీ పక్కన పెట్టి ప్రభుత్వం చేసే తప్పుల మీద ఫైట్ చేయండి. హామీల అమలు కోసం పట్టుబట్టండి. ముందు ఆ పనిలో ఉండండి. వాళ్ళు మీ వాళ్ళే అంటే కాదు మీ వాళ్ళే అని కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇంతకీ వాళ్ళు ఎవరంటే అటు ఇటు కాకుండా ఉండిపోయిన 10 మంది ఎమ్మెల్యేలు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటారో చూద్దాం. నమస్కారం సార్, ఆ 10 మంది ఎమ్మెల్యేల గొడవ ఏంటి సార్? వాళ్ళు కాంగ్రెస్ లో ఉన్నారా బీఆర్ఎస్ లో ఉన్నారా? మీ వాళ్ళనే మీ వాళ్ళు కాదు అని అనుకునే పరిస్థితి ఎందుకు దాపురించింది? వాళ్ళు మా వాళ్ళు కాదు మీ వాళ్ళే అని అంటున్నారు సార్ బీఆర్ఎస్ వాళ్ళు. ఇంత దుర్భరమైన ఇంత నికృష్టమైన పరిస్థితి ఎవరికైనా వస్తుందా? సొంత పార్టీ ఎమ్మెల్యేలనే మా వాళ్ళు కాదు అని. అసలు ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారు సార్? మనం గతంలో చూసినాం పిల్లల్ని నమ్ముకునేటోళ్ళను. ఏంటంటే కనీసం వాళ్ళు పేదరికం ఉండని అమ్ముకున్నారు అనుకున్నాం. మరి ఇప్పుడు వీళ్ళ విచిత్రం ఏందో, మేము మీ పిల్లలమే, మేము మీ వాళ్ళమే అని వీళ్ళు అంటారు, మీరు మా వాళ్ళు కాదని వాళ్ళు అంటారు. వాళ్ళ పిల్లలు అయితే వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళడం లేదు సార్? వాళ్ళు అదే చెప్తున్నారు కదా. అసలు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో చెప్పారా? దాంట్లో ఎవరు మైనర్స్ లేరు, అందరు మేజర్లే కదా. ఓకే మొన్న సర్పంచ్ ఎన్నికల్లో మా సత్తా చూపించామంటున్నారు హరీష్ రావు గారు. దాని మీద మీరేటంటారు? కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి జరిగిన ఏ ఎన్నికలు గెలవలే కదా.
అయితే ఈ రోజు హరీష్ వర్గం ఆల్రెడీ సోషల్ మీడియాలో మొదలు పెట్టింది కదా, ఏం మొదలు పెట్టారు? కేటీఆర్ ఉంటే ఇంకా పార్టీ మిగలదు కాబట్టి కేటీఆర్ ను తప్పించండి, హరీష్ కు నాయకత్వాన్ని అప్పచెప్పండి అని ఒక స్లోగన్ తీసుకొని బయలుదేరిండు. అవునా? సరే సరే, వాళ్ళ సంగతి వదిలేసి మిగతా హామీలు ఎలా అమలు చెయ్యాలనే దాని మీద దృష్టి పెట్టండి సార్. ముందు మీరు ఇన్ ఫ్రంట్ దెర్ ఈజ్ క్రోకడైల్ ఫెస్టివల్ అని అంటున్నారు హరీష్ రావు గారు. సర్పంచ్ ఎన్నికలతో మా సత్తా ఏంటో చూపించాం, ముందు ముందు కాంగ్రెస్కు సొక్కలు చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. నమస్కారం సార్, ఎలా ఉన్నాయి సార్ సర్పంచ్ ఎన్నికల ఫలితాలు? గల్లీ గల్లీ రేవంత్ రెడ్డి తిరిగితే కూడా జనము బండకేసి కొట్టింది. అవునా? అయ్యో, రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగే తీర్పిచ్చింది ఇలా పల్లె ప్రజలు. అంటే వాళ్ళకంటే మీ మద్దతుదారులే ఎక్కువ గెలిచారంటారు, అంతేనా? ఈ సింబల్ లేని సర్పంచ్ ఎన్నికల్లోనే గుయ్యం అనిపించింది రేవంత్ రెడ్డి. రేపు కారు గుర్తు కనబడ్డది అనుకో, ఏం జరుగుతుంది సార్? మైండ్ బ్లాక్ అయిపోతుంది రేవంత్ రెడ్డి. ఓయమ్మో, గుద్ది చెప్పేస్తారు జనం. ఓహర్ నాయనో, అలా అయితే మరి జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెడతారంటారా? ఈ సర్పంచ్ల దెబ్బ ఇంకా రేవంత్ రెడ్డి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెట్టే ధైర్యం చేస్తాడని అయితే నేను అనుకుంటలేను. సరే, ముందు మీ మద్దతుతో గెలిచిన కొత్త సర్పంచులకు ఏమైనా 4 మంచి మాటలు చెప్పండి సార్. గెలువంగానే కొంతమంది కొత్త బట్టలు కొట్టిస్తారు, బూట్లు కొంటారు, అద్దాలు కొంటారు, పైకి చూస్తారు, కొత్త మోటార్ సైకిల్ కొంటారు, రోజు పొద్దుగాలు లేచి మెదక్కొస్తారు ఏదో పని ఉన్నట్టు. మరి ఆ మాత్రం పోజులు కొట్టపోతే ఎలా అండి? ఇవన్నీ ఏం చేయొద్దు మనం. అబ్బే, అలా ఎలా కుదురుతుంది సార్? లక్షలు కోట్లు ఖర్చు పెట్టి గెలిచింది ఊరికే ఇంట్లో తొంగడానికి భలే ఉన్నారా మీరు? మొన్న హైదరాబాద్కు ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ వచ్చాడు, రేవంత్ రెడ్డి గారితో కలిసి ఫుట్బాల్ కూడా ఆడారు, చూసారా మీరు? వాళ్ళు మెస్సీని పట్టుకురావడానికి 100 కోట్లు ఖర్చు పెట్టుడు, అందాల పోటీల మీద 100 కోట్లు పెట్టుడు. అంటే అందాల పోటీలు వద్దంటారా? అందాల పోటీలు ఎవరికి కావాలి? మరి ఫుట్బాల్ కూడా వద్దంటారా? నువ్వు నీ మన్మడు ఫుట్బాల్ ఆడే షోకులు ఎవరికి కావాలి? మరి ఏంటి కావాలి సార్? ప్రజలకు కడుపు నిండి అన్నం పెట్టు. ఓకే సార్, మళ్ళీ కలుద్దామండి. ఏ మాటగా మాట చెప్పుకోవాలండి. మా రిపోర్టర్ తిరకాస్ అంటే ఓ నిబద్ధత, ఓ క్రమశిక్షణ, ఓ డిసిప్లిన్. ఏదో బ్రేకింగ్ న్యూస్ ఉందని ఇందాక అర్జెంటుగా వెళ్ళిపోయాడు. బాబు, ఓ పాలి తిరకాసుగా లైన్ కలపండి. జోగన్న, బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది, అర్జెంటుగా ఎక్స్క్లూజివ్ విజువల్స్ అని వాటర్ మార్క్ వేసేసుకో. అవునా? ఏంటో బ్రేకింగ్ న్యూస్? ఇక్కడ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది జోగన్న. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో రాను ఈ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారి దారుణమైన పరిస్థితులు ఏర్పడి ఇదంతా మరింత దిగజారే పరిస్థితికి దారితీస్తుందనే అయోమయ పరిస్థితి ఉంది జోగన్న. పరిస్థితి అని అలా సాగు కొట్టడం ఆపి అసలు విషయం ఏంటో చెప్పు తిరకాసు. ఇప్పుడు ఇక్కడ ఒక మహాఘోరం జరగబోతుంది జోగన్న. ఏంటా ఘోరం? ఈ మధ్య కొంతమంది ఏ సమస్య వచ్చినా కూడా సెల్ టవర్ దగ్గరికి పరిగెడుతున్నారు జోగన్న. ఎందుకంటావేందనా ఆ సెల్ టవర్ ఎక్కి దూకడానికి? అవును తిరకాసన్నయ్య, నాను కూడా అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాను. మొన్న మెదక్ జిల్లా నార్సింగిలో సర్పంచ్ గా పోటీ చేసి ఓడిపోయిన ఒక అభ్యర్థి సెల్ టవర్ ఎక్కాడు కదా జోగన్న. అవును, చూశాను. ఇక్కడ ఇంకొక ఆయన సెల్ టవర్ ఎక్కాడు, ఏ క్షణంలో అయినా దూకే అవకాశం ఉంది. పరిస్థితి అయితే చాలా ఉద్రిక్తంగా ఉంది జోగన్న. అవునా? అర్రే, అతని సమస్య ఏంటట? డబ్బులు పంచకపోతే ఎవడైనా ఓటేస్తాడా? అందుకే లక్షలు ఖర్చు పెట్టి పోటీ చేసి ఓడిపోయారు. ఇతను కూడా అలాగే ఖర్చు పెట్టి ఓడిపోయి ఉంటాడు జోగన్న. అందుకే ఆ టవర్ ఎక్కి కూర్చున్నాడు. ఇదిగో బాబు, దూకబాకయ్యా, దూకేమంటే సస్తావు, ఆ తర్వాత నీ ఇష్టం. మరి తిరకాసన్నయ్య, అతను వినిపిస్తుందో లేదో ఇంకా గట్టిగా చెప్పు. ఓరి నాయన, ఆత్మహత్య మహాపాపరా నాయన. నీకేమన్నా సమస్య ఉంటే చెప్పు, నేను అధికారులతో మాట్లాడతా. ఓయమ్మా, ఇతను రెస్పాండ్ కావట్లేదు జోగన్న. అతను వాళ్ళకొని చూస్తుంటే ఖచ్చితంగా దూకడానికే డిసైడ్ అయిపోయినట్టు కనిపిస్తుందా? అయ్యో, మరి ఎవరన్నా పోలీసులు ఇన్ఫార్మ్ చేశారా? ఇక్కడ పోలీసులు ఎవరు లేరు జోగన్న. కనీసం ఈ ఊరు జనాలు కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ఎవరు లేరా అక్కడ? ఎవరు లేరు జోగన్న. ఒక సుబ్బన్న మాత్రమే ఉన్నాడు జోగన్న. సుబ్బన్న ఎవరు? మన కెమెరామెన్ జోగన్న. అతను నేను మేమిద్దరే ఉన్నాం ఇక్కడ. జోగన్న, అతను కదలుతా ఉన్నాడు, దూకడానికి రెడీ అవుతున్నట్టుగా ఉంది. బాబు, నువ్వు దూకబాకయ్యా, దూకితే సస్తావయ్యా, వద్దయ్యా, దూకద్దయ్యా. జోగన్న,
ఆయన పైనుంచి దిగుతా ఉంటాడు జోగన్న. అమ్మయ్యా, అసలు ఆయన ఎందుకు ఇంత ఘోరానికి గురి కట్టాడు, ఏ పరిస్థితుల్లో ఇలాంటి ఆలోచనకు దిగాడు అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జోగన్న. మాట్లాడు మాట్లాడు. ఇదిగో అబ్బా, నువ్వు అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలనుకున్నావయ్యా? ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టావా? ఏ ఆత్మహత్య ఏంది, ఆ ఎన్నికలేంది, ఖర్చు పెట్టుడేంది? ఎవరయ్యా నువ్వు? దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? అది కాదు తమ్ముడు, ఇప్పుడు ఎన్నికలు అన్నాక గెలుపు ఓటములు అనేది సహజమే కదా. ఇంత మాత్రానికే ఓడిపోయావని సెల్ టవర్ ఎక్కడ వేంది, అక్కడి నుంచి దూకడం ఏంది? ఏమన్నా అయితే నీ ఫ్యామిలీ ఏం కావాలయ్యా? ఏ ఎవరయ్యా స్వామి నువ్వు? నేను సెల్ టవర్ ఎక్కింది దూకడానికి కాదు. దూకడానికి కాదా? మళ్ళీ సెల్ టవర్ ఎందుకు ఎక్కావయ్యా? నేను సెల్ టవర్ మెకానిక్ ని, పైన ప్రాబ్లం వచ్చింది, అందుకే రిపేర్ చేయనీకి వచ్చిన. సూసైడ్ చేసుకోవడానికి కాదా? చూసాడా? ఎవరు చెప్పారు నీకు? ఇంకొక మాట మాట్లాడినా చుట్టూ తలకాయ వలకు కొడతా. ఎక్కడ దొరికినావు స్వామి నువ్వు? చెల్ నడు. తిరగసనియా, జోగన్న ఏమైంది? దూకుతాడేమో నేను ఇక్కడ గంట నుంచి ఎదురు చూస్తూ ఉంటే ఆయన ఏందో మేడ మీద నుంచి దిగినట్టుగా దిగేసి ఇటు వెళ్ళిపోయాడు జోగన్న. మరి ఇందాక నుంచి దూకుతాడని చెప్పేసి తెగ హడావడి చేస్తాం. నాకేం తెలుసు జోగన్న, సెల్ టవర్ మీద ఉంటే దూకడానికి ఎక్కాడు అనుకున్నాను. అతనేమో సెల్ టవర్ మెకానిక్ అంట. జోగన్న ఇంకేంటి? నువ్వు ఎప్పుడన్నా సెల్ టవర్ ఎక్కావు జోగన్న? ఇంకా చాలు ఆపు, ఒక్క ముక్క మాట్లాడుకు. ఇంకా జోగన్ను, అక్కడ ఒక అతను టవర్ వైపు పోతా ఉన్నాడు, కొంప తీసి అది ఎక్కి దూకుతాడేమో. కొద్దిసేపు ఇక్కడే ఉండి ఆ న్యూస్ కూడా కవర్ చేసుకోరమ్మంట. ఈ కప్పిచ్చి కొట్టానంటే ముఖం పచ్చడైపోద్ది ఏమనుకుంటున్నావు ఏటో? ఆయనేమో మాట్లాడితే కప్పుతో కొడతానంటాడు, ఈయనేమో సుత్తితో కొడతానంటున్నాడు. ఏందో సీనియర్ రిపోర్టర్ అంటే గౌరవం కూడా లేకుండా పోయింది. ఇవ్వండి ఇవాల్టి డింగ్ డాంగ్ ముచ్చట్లు. మరిన్ని జామ్ జటకలతో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.